హలో అండి విజ్ఞాన్ గారు. సాధారణంగా పెళ్ళిళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఇంటి దగ్గర జరుగుతుంది అనుకోండి పెళ్ళి, అమ్మాయి వాళ్ళు సెపరేట్గా భోజనాలు పెట్టుకుంటారు పెళ్లి కూతురు చేసినప్పుడు రిసెప్షన్. పెళ్ళి అబ్బాయి ఇంటి దగ్గర జరుగుతుంది అనుకోండి, అక్కడ భోజనాలు పెట్టుకుంటారు, అక్కడ లేకపోతే అక్కడ రిసెప్షన్ ఉంటుంది. పెళ్ళి అంటే చాలు ఫస్ట్ మనకి గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి ఇంటి దగ్గర జరిగింది అనుకోండి, ఆ గిఫ్ట్లన్నీ అమ్మాయి వాళ్ళు తీసుకుంటారు. అబ్బాయి ఇంటి దగ్గర జరిగింది అనుకోండి, ఆ గిఫ్ట్లన్నీ అబ్బాయి ఇంటి దగ్గర తీసుకుంటారు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ కంబైన్ జరిగితే అక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే ఏమనుకుంటారంటే రెండు అమ్మాయికి అబ్బాయి వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఎవరికైతే ఏంటి అని అనుకుంటారు. బట్ ఇప్పుడు కోర్టు పెళ్ళికి వచ్చిన ప్రతి గిఫ్ట్ కూడా అమ్మాయికే చెందాలి అంటూ తీర్పిచ్చారట. ఎలా అది? ఇది కేరళలోని జరిగింది, ఎర్నాకుళంలో కులమెస్సేరి అనే ఏరియాలో జరిగింది. 2010లో ఒక మహిళకి వివాహం జరిగింది. ఆ వివాహంలో ఏంటంటే ఇప్పుడు మనకి పెళ్ళి జరిగినప్పుడు పుట్టింటి వాళ్ళైనా అత్తింటి వాళ్ళైనా కానుకలు ఇస్తూ ఉంటారు. బేసికల్లీ పుట్టింటి వాళ్ళైనా అత్తింటి వాళ్ళైనా ఒక విలువైన కానుక ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆడపిల్లకే గోల్డ్ పెడతా ఉంటారు. అవునులే, మా కోడలే అని, మా ఇంటి ఆడపడుచని వాళ్ళు. అంటే గోల్డ్లో కాస్త ఎక్కువ గ్రాములు చెందుతాయేమో. అబ్బాయికి కూడా మరి అమ్మాయి తరపోళ్ళు ఉంగరాలు పెడతారు, బ్రేస్లెట్లు పెడతారు, చైన్లు పెడతారు. అవి పెట్టిపోతలు వేరు. పెట్టిపోతల్ని ఈ అకౌంట్ లోంచి తీసేసి ఓకే పెళ్లిలో అమ్మాయి అబ్బాయి కూర్చున్నప్పుడు వచ్చి చదివింపుల గురించి మాట్లాడారు. పెట్టిపోతలు వద్దు, ఓన్లీ చదివింపులు. పెట్టిపోతలు ఏంటంటే ఒక అగ్రిమెంట్ ప్రకారంగా పెడతా ఉంటారు. మేము ఇంత పెడతాం, మీరు ఇంత పెట్టాలి, అబ్బాయికి ఇది చేయిస్తాం, ఆడపడుచు లాంఛనాలు ఇట్లా ఇస్తాం, మగపడుచు లాంఛనాలు ఇలా ఇస్తాం అని ఏదో చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది చదివింపులు. చదివింపుల విషయానికి వస్తే వచ్చే ప్రతి గిఫ్ట్లన్నీ అమ్మాయి అబ్బాయివే, వాళ్ళ సపరేట్ సంసారానికి చెందినవి. బిందెలు ఇచ్చిన, టిఫిన్ బాక్సులు ఇచ్చిన, ఇప్పుడు ఇవ్వట్లేదులే, ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు అలా ఏవేవేవో సామాన్లు. కొంతమంది మంచాలు పెడతారు, కొంతమంది ఇంకేవో పెడతారు, ఒకటి బీరువా పెడతారు. పెట్టాలి అవన్నీ అప్పుడెప్పుడు పెట్టడం ఏంటి? అది పుట్టింటి వాళ్ళు పెట్టడం కాదు, చదివింపుల వాళ్ళు కూడా కొంతమంది అలా కంట్రిబ్యూట్ చేస్తాం. అవును, ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత అమ్మాయి శారీ పట్టుకుని వెళ్ళాలి. శారీకి ఏమవుతుంది, అమ్మాయి వాళ్ళు అన్నీ పెట్టాలి. మంచం, బీరువా, సామాన్లు, వండుకునేవి, స్టవ్ తప్ప అన్నీ పెడతారు సామాన్లు పుట్టింటి వాళ్ళు. ఎందుకంటే పుట్టింటి వాళ్ళు స్టవ్ పెట్టద్దు అంటారు కాబట్టి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయిపోయిందంటే ఊరికే డబ్బులు చదివిస్తే దేనికన్నా ఖర్చు అయిపోతాయి, ఇంకా గోల్డ్లా పెట్టే పరిస్థితి లేదు. అది ఒక 5,000 బాగా దగ్గర వాళ్ళు అనుకో, ఒక 5,000 పెట్టాలనుకుంటే క్యాష్ ఇచ్చే బదులు ఒక మిక్సీ ఇద్దాం, ఒక వెట్ గ్రైండర్ ఇద్దాం, వాళ్ళ ఇంట్లోకి ఉపయోగపడుతుంది కదా. కానీ ఇది మంచి ఆలోచన అనిపిస్తుంది. కొంతమంది మంచి క్రాకరీ ఇస్తారు, కాస్ట్లీ వేస్తారు, 10,000, 12,000, 20,000 కూడా ఇద్దరివి, అమ్మాయివి అబ్బాయివి. బేసిక్ అంటే వీళ్ళ సంసారానికి సంబంధించి వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి కల్పించే సౌకర్యాలు. కాకపోతే ఇందులో ఈ లెక్క ఉంటుంది, అమ్మాయి తెచ్చుకున్న సామాన్లు అట్లా. అమ్మాయి వదిలేమా, అవన్నీ పెట్టిపోతలు. నేను ఓన్లీ చదివింపుల గురించే మాట్లాడుతున్నా. పెట్టిపోతలు దీంట్లో అస్సలు కలపకం, ఓకేనా? పెట్టిపోతలు ఏంటంటే అగ్రిమెంట్ ప్రకారంగానే వస్తాయి. ఇప్పుడు ఓన్లీ చదివింపులు ఇద్దరికి. ఇప్పుడు నీకు మీ ఆయన కలిపి నేను మిక్సీ ఇస్తే అది నీకు సగం నీది, సగం మీ ఆయన. మీరు ఎప్పుడన్నా విడిపోవాలనుకుంటే 2 నువ్వు తీసుకెళ్ళి 2 ఆయన తీసుకెళ్ళి ఆ మిషన్ ని సగం సగం చేసుకోవాలి. అది నేను ఇప్పుడు అర్థమైందా? వీళ్ళిద్దరు కలిసి ఎందుకలా సగం చేసుకోవడం కన్నా జార్ ఒకరు తీసుకుంటే అదొకరు తీసుకుంటే అయిపోతుంది. సో ఇద్దరు కలిసి ఉండడానికి వీళ్ళకి కల్పించే సౌకర్యాల రూపంలో వచ్చే గిఫ్ట్లు. ఈ గిఫ్ట్లో ఇప్పుడు మనం అన్నట్టు మిక్సీలు, రోళ్ళు, రొబ్బట్లు ఉంటే పర్లా బంగారం వస్తుంది. బంగారం ఏంటంటే చాలా మంది అబ్బాయి తరఫున వాళ్ళు అయినా సరే అమ్మాయికే ఒక లాకెట్టో, అవును, చిన్న చెవిదిద్దులు ఎందుకు ఇస్తారంటే రేపు రోజు కూతురు పుడితే ఆమెకి ఇస్తారని, అంతే. ఏవో ఒకటి ఒక చిన్న గొలుసో అలాంటి, అంటే వాళ్ళు బాగా దగ్గర సంబంధం వాళ్ళు అయి ఉంటారు. కనీసం ఏదో ఒకటి పెట్టాలి. ఒక 1,00,000 రూపాయలు, 50,000 విలువైంది ఏదో ఖచ్చితంగా పెట్టాను కదా. మా పెళ్ళికి వాళ్ళు కూడా అలా పెట్టుంటారు. అలాంటప్పుడు ఏదో ఇవ్వాలి, వీడికి ఎందుకులే అని చెప్పి పిల్లకి ఇస్తారు. పిల్లకి కొంచెం సర్దుకుంటుంది, వీడైతే కొంచెం ఖర్చు పెట్టేస్తాడు, రేపు రోజు వీళ్ళ సంసారానికి అవసరపడుతుందని ఎక్కువ కాదు అమ్మాయికి ఇస్తారు. నౌ వాట్ హ్యాపెండ్, ఒకనొక టైం 2010 కదా పెళ్ళయింది. ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వీళ్ళ గొడవలు వచ్చాయి. అదనపు కట్నం కావాలన్నాడు వీడు, ఒక 5 లక్షలు. ఆ విషయంలో అత్తింటి వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి బాగా గొడవలు అయ్యాయి. అమ్మాయి పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండింది, తర్వాత మళ్ళీ వచ్చింది. ఆ గొడవలు కాస్త ఇంత అంతంత ఇక విడాకులు, నాకు నువ్వు వద్దు, నీకు నేను వద్దు అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు విడాకులు కోర్టుకు వచ్చింది.
కోర్టుకు వచ్చినప్పుడు మేము అమ్మాయి పేరు మీద ఇది ఇచ్చామండి, ఓకే అది మాదే, ఆ వాడికి కూడా అదేదో పెట్టామండి, మాదే. వీళ్ళు పెట్టిన పెట్టిపోతలన్నీ వెనక్కి తెచ్చుకున్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ సమస్య చదివింపులకు వచ్చింది. ఇద్దరివి కదా, ఇద్దరివి అయినప్పుడు నావి నాకు కావాలి, ఖచ్చితంగా కావాలని ఈవిడ గొడవ వేసి కూర్చుంది కోర్టులో. లోవర్ కోర్టు ఏం చేసిందంటే అట్లెట్లిస్తారు అనే తీర్పిస్తే ఈ కేసుని హైకోర్టుకి తీసుకెళ్లారు. హైకోర్టు ఏం చేసింది, ఏమున్నాయమ్మా నీకు కావాల్సినవి ఏంటి అంటే, బంధువులు మిత్రులు నా శ్రేయోభిలాషులు కొంతమంది నాకు ఒక 71 సవర్ల బంగారం ఇచ్చారు. 71 సవర్లు అంటే ఇంచుమించు 1 సవరం గ్రాములు కాబట్టి 568 గ్రాములు, ఇప్పుడు 56 తులాలు. ఇప్పుడు సవర్లు అంటే ఎంత, ఒక సవరం అంటే ఎంత అక్కడ? కొన్ని గ్రాములు మా ఎంతో కొంత. మనం యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ 1 గ్రామ్ అంటాము, లేదనుకో 10 గ్రామ్స్ 11 గ్రామ్స్ ఉంటే తులం అంటాం. 8 గ్రాములను 1 సవరం అంటాం, 10 గ్రామ్స్ తులం అంటాం. ఓకే. 8 గ్రాములు మా దగ్గర కాసు ఏదో అంటాం. ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది, సవరలు అంటారు వాళ్ళు. ఓవరాల్గా 56 తులాలు అటు ఇటుగా 56 తులాలు బంగారం ఉంది, అది నాకు ఇవ్వట్లేదు, నాకు కావాలి అని ఈవిడ. ఎక్కడ ఉందంటే బ్యాంక్లో పెట్టారండి. అదంతా ఎక్కడిది అంటే నాకు పెళ్లి టైంలో నాకు పెట్టారు అందరూ, అది నాది అంటే. లేదు లేదు లేదు, పెళ్లి టైంలో పెట్టిపోతలకు ఆల్రెడీ ఆ పిల్ల చేత వచ్చిన బంగారం ఆమెకి ఇచ్చేసాం, అది పెళ్లికి వచ్చాయి, పెళ్లి ఇక్కడ జరిగింది, ఆ గిఫ్ట్లన్నీ మావి అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేశారు. సో అది గిఫ్ట్ కాదు, అది నా ఆస్తి, నా కోసం నా మీద ఇదితో పెట్టారు, నాది నాకు కావాలి. అందులో మా వాళ్ళు ఉన్నారు వీళ్ళోళ్ళు ఉన్నారని వీళ్ళది. ఎవరున్నా ఏం చేసినా సరే ఈ ఆస్తి మొత్తం అది అమ్మాయికి చెందింది, బంగారం ఆవిడదే. ఇప్పుడు పెట్టుకొచ్చిన వాళ్ళు మీ అత్తకి ఉంగరం పెడుతున్నాం, మీ మామకి వడ్డానం పెడుతున్నాం అని పెట్టరు, వాళ్ళకి కిరీటం పెడుతున్నాం అని పెట్టరు, అమ్మాయికి పెట్టారు, అదంతా నాది. పెళ్ళాకి అది మాదే కాబట్టి మా ఆయన ఏం చేశాడు, డబ్బులు కావాలని బ్యాంకులో పెట్టాడు. ఇప్పుడు ఎట్లా విడిపోయాం కాబట్టి ఆ బ్యాంకులో పెట్టిన నా బంగారం నాకు కావాలి. వీళ్ళ గొడవ ఏంటి, అమ్మాయితో పాటు వచ్చిన 7 వారాల నగలు ఇచ్చేసాం మేము, ఇది నాకు సంబంధం, ఇది మాది. నో, అయితే కోర్టు ఏం తీర్పిచ్చింది, ఆ బంగారం అంతా ఇప్పుడు ఇవ్వండి, లేదా ప్రజెంట్ వాల్యూ ప్రకారంగా దానికి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ మీరు తిరిగి ఇచ్చారు. మంచి తీర్పే. మంచి తీర్పే అంటే మంచి తీర్పు అంటే పాప ఇద్దరివి కదా అని నాకు ఇప్పటికీ కూడా ఒక డౌట్. ఇద్దరికి ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండడానికి పెట్టారు. ఇప్పుడు పెళ్లి కొడుకు నా ఫ్రెండ్, కానీ వాడికి ఇస్తే ఒక ఉంగరం పెడితే వాడు అమ్ముకొని బెట్టింగ్ యాప్లో పెడతాడేమో నాకు భయం. ఆడపిల్లకి ఇస్తే కొంచెం సంసారం చక్కదిద్దుకుంటుంది కదా అని అమ్మాయికి పెడతాం. అలాగా ఉంటుంది. వీళ్ళు పెట్టినవన్నీ కూడా వీళ్ళు మార్చేసుకుని అప్పుడు అక్కడ పెట్టిన వాళ్ళు ఇక్కడ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, ఆ వైపు ఈ వైపు మార్చేసుకుని ఇంకోటి ఏదో కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ అలా జరగల, గొడవ అయింది. ఉన్న డబ్బులన్నీ వీడు బ్యాంకులో పెట్టి తగలేసాడు, ఇంకా కావాల్సి వచ్చింది, ఆ పిల్లని వేధిస్తున్నాడు, కట్నంతే అని బంధం తెగింది. కోర్టు తీర్పు అమ్మాయికి అనుకూలంగా వచ్చింది. సాధారణంగా ఈ చదివింపుల దగ్గర బాగానే గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇష్యూస్ కి సంబంధించి పెట్టిపోతల దగ్గర. అది కదా, బీరువా పెట్టింది నా ఫ్రెండ్ అంటాడు, నా మోహన్ చూసి ఇచ్చాడు అంటాడు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ గొడవకైతే అమ్మాయికి తీర్పు వచ్చింది, మంచి తీర్పే వచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్ల కన్నా తర్వాత కాస్త సెక్యూరిటీ ఉండాలి. పెళ్ళైన తర్వాత ఎంత కాదు అనుకున్నా అమ్మాయి కొంచెం మూవ్ ఆన్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. అదే ఫినాన్షియల్గా కాస్త సెటిల్ అయి ఉన్నారనుకోండి, ఆ భరోసా వేరు కదా. మంచి డెసిషనే. థ్యాంక్ యూ.